లావణ్యతో కలిసి ఎన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు, ఆమె 11 ఏళ్ళుగా మీతో కలిసి ఉంటున్నాను అన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఎంతవరకు వస్తుంది? నేను ఆమెతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం నిజం. ఇది 2014 అండి. 2014 నుంచి 2017 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్గా రిలేషన్షిప్ లో ఉన్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదు. కానీ తను ఎప్పుడు బెదిరిస్తుంది, మీడియాకి వెళ్తా, ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని నా రెప్యుటేషన్ దెబ్బతినకూడదు అని చెప్పి భరిస్తూనే వచ్చాను. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం మొదలుపెట్టింది, ఇదంతా చేసింది. ఆమె డ్రగ్ కేసు కూడా ఉంది, అది కూడా నాకు ఫోన్ చేసి నేనే పెట్టించాను అంటాడు. నేను ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. నేను ఎఫ్ఐఆర్ కూడా సేకరించాను. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. అది కూడా ఉందండి. ఇది ఆమె ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను చావగొట్టిన తర్వాత కేసు పెట్టి మళ్ళీ అతనితోనే ఉంటుంది. అది కూడా నా ఇంట్లో. నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఆమె అలవాట్లు కానీ, ఆమె బుద్ధులు కానీ, ఆమె చేసే పని కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా కరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఆమె దగ్గర పెట్టుకుని వాళ్ళ ఫాదర్కి పంపించి ఆమెను ఫాదర్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ కేసు కూడా ఆమె మీద రిజిస్టర్ అయింది. ఇది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. ఎఫ్ఐఆర్ ఇదిగోండి. ఇది అతను మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది నేను సేకరించాను. ఇప్పుడు నేనే మోసం చేసి నాతోనే ఉందో అనుకుంటే అతను ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది? సో అది ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. ఆమె కంప్లైంట్ లో ఏమని చెప్పిందంటే 11 సంవత్సరాలుగా మీరు ఆమెతో కలిసి ఉన్నారు, సో ఇదే క్రమంలో టెంపుల్లో కూడా పెళ్ళింది అన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్ లో పచ్చి అబద్ధం అండి. పెళ్ళి అవ్వలేదు. అండ్ నేనే కాదు, ఇండస్ట్రీలో కానీ మొత్తం అందరికీ కూడా తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా. ఒకవేళ జరిగితే జరగచేయను, కానీ ఇప్పటిదాకా అయితే నాకు పెళ్లి చేసుకుందామని ఉద్దేశం కానీ ఎప్పుడు ఎవరితో లేదు, ఎవరి మీద లేదు. ఆ విషయం ఆమె కూడా తెలుసు. సరే, లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఇది నేను షార్ట్ ఫిల్మ్ చేసిన కాలంలోనే నాకు ఆవిడ పరిచయం అయిందండి. అండ్ ఐ విల్ నాట్ లై టు యూ, షీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఆ గ్రాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్లే నా ఇంట్లో ఉంటున్నా సరే నేను ఎంత ఇబ్బంది పెడుతున్నాను. ఆమె ఈ డ్రగ్స్ అలవాటు పడడం, ఫ్రెండ్ సర్కిల్, చెత్త ఫ్రెండ్స్ అందరూ పెట్టుకొని ఆ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అంతా అవుతున్నప్పుడు నాకేంటంటే ఇంక నేను తట్టుకోలేకపోయాను. నేను అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఒకటే ఏంటంటే ఆమె ప్రతిదానికి కూడా నేను మీడియాకి వెళ్తా, కంప్లైంట్ చేస్తా, ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఆమె చేసినా సరే మీకు ఒక యాక్టర్ అన్నప్పుడు, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రూవ్ అవ్వడం కాదు, అది ఎలిగేషన్ ప్రూఫ్ ఎవరు పట్టించుకోరు. సో ప్రూఫ్ ఎవరు పట్టించుకోరండి, అది ఎలిగేషన్ ఇస్ ఎనఫ్. సో నేను దానికి భయపడి ఇంత కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోతుందా అని భయపడి పడతా ఉండేవాడిని. ఇంకా చివరికి ఆ డ్రగ్ కేసులో ఆవిడ దొరికింది. నేను జీవితంలో ఏనాడు డ్రగ్స్ అనేవి ఎప్పుడు ముట్టుకోలేదండి. ఇది పచ్చి నిజం. నేను నిజంగా చెప్తున్నాను, అందరికీ కూడా లైవ్గా చెప్తున్నా. నాకు మంది అలవాటు ఉంది, తాగుతా, సిగరెట్ అలవాటు ఉంది, అంతే తప్ప జీవితంలో ఎప్పుడు ఏ డ్రగ్ అనేది ముట్టుకోలేదు.